కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు 18,000 వేతనం అందించాలని బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మంచె నరసింహులు ఆశా వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్స్ నెరవేర్చాలని హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన ధర్నాకు అనుమతిచ్చి మళ్లీ రద్దు చేయడాన్ని ఖండిస్తూ సిద్దిపేటలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం బీఆర్టీయూ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28న హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన ఆశా వర్కర్ల మహాధర్నాకు మొదటగా పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత రద్దు చేయడం దారుణమన్నారు. దానికి నిరసనగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్స్కి కనీస వేతనం అమలు చేయడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, బీఆర్టీయూ నాయకులు పలువురు పాల్గొన్నారు. 28వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మనకు ఎలక్షన్లలో 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తానని హామీ ఇవ్వడం, మరి ఇప్పటి వరకు హామీని నెరవేర్చకుండా బడ్జెట్లో అమౌంట్ కూడా కేటాయించకుండా మన ఆశా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి దీన్ని నిరసనగా 28వ తారీఖు నాడు ధర్నాకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇలా ఆశా కార్మికులను మా రాష్ట్ర నాయకులు రాంబాబు యాదవ్ గారిని, మా మారయ్య గారిని అమానుషంగా అరెస్టు చేసి ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆశా వర్కర్లను గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఇంకేం లేదు. 500 రూపాయలు ఉన్న దాన్ని 9,900 రూపాయలు పెంచినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. మరి ఎలక్షన్లలో హామీలు ఇచ్చి 18,000 రూపాయలు ఇస్తానని హామీలు ఇచ్చి గద్దెకెక్కినటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రకంగా పోలీసులను పెట్టి నిర్బంధాలు పెట్టి ఇటువంటి చేస్తే ఇలా ఆశా వర్కర్లు ఊపుకునేది లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయి తప్ప ఇది కూడా గవర్నమెంట్ ఆలోచన చేయాలని తెలియజేస్తూ పర్మిషన్ అనేది రద్దు చేసారు. మెయిన్ ఏంటంటే మేము సార్ పెట్టిన మేనిఫెస్టోలో 18,000 వేతనం కోసమే ముఖ్య ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది. ప్రోగ్రాం మొత్తం ర్యాలీ పెద్ద ఎత్తున మా ఆశాలు తరలి వచ్చిండ్రు హైదరాబాద్కు. ఎక్కడికక్కడ ఒక్కరికి 3 చొప్పున పోలీసు వాళ్ళు మా మీద మొత్తం గుంజుకపోయి పోలీసు జీపులలో ఎక్కించడము, ఎక్కడికక్కడ మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, ఇచ్చడము, అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము. మేము చాలా దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము చాలని జీతాలతోని 20 ఏళ్ల సంది మేము కష్టపడి మేము ఏదైతే మేనిఫెస్టోలో 18,000 వేతనం కోసము అడుగుతామని పోయినందుకు మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మమ్మల్ని చాలా మూర్ఖంగా పోలీసులు మా మీద ప్రయాణం చేశారు. కాబట్టి మేము దీన్ని అంతా ఖండించడానికి ఈరోజు మేము నిరసన సిద్దిపేట జిల్లా తరఫున మా అన్న వాళ్ళతో నిరసన తెలవడం జరిగింది.